హలో వ్యూయర్స్, ఈరోజు మనం మన తెలంగాణ స్టైల్లో చామదుంపల పులుసు తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా రైస్లోకి ఉండేలా ఎలా చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా చామగడ్డలను బాగా వాష్ చేసి ఒక 3-4 విజిల్స్ వరకు కుక్కర్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత విజిల్ పోయాక చామగడ్డల పైన ఉన్న పొట్టంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆల్రెడీ ఎర్రకారం వేస్తాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి తక్కువే వేయాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక 1 కప్పు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఆనియన్స్తో పాటు ఫ్రై చేయాలి. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయాక అందులోకి 1 టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, సరిపడా పసుపు వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని యాడ్ చేసుకోవాలి. మనం కలిపేటప్పుడు కొద్దిగా మెల్లగా కలపాలి. ఎందుకంటే ఆల్రెడీ చామదుంపలు బాయిల్ చేసాం కాబట్టి అవి చాలా స్మాష్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి మొత్తం. బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో అలానే ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండు పులుసుతో పాటు ముక్కలన్నీ మునిగేలా వాటర్ వేసి మగ్గించుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక 6-7 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గించాలి. మూత తీసాక కొద్దిగా అలా కలిపేసి కొంచెం గరం మసాలా వేసి ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి జీలకర్ర పొడి, ఆవాల పొడి, కొంచెం మెంతుల పొడి వేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలానే బాయిల్ చేయాలి. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లంని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపేసి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, టేస్టీగా ఎంతో రుచిగా ఉండే చామదుంపల పులుసు రెడీ.